హాయ్ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ. నన్ను చాలామంది ఆదరిస్తూ ఉన్నారు. అలాగే నేను నా ఆసమ్ క్రియేటర్స్లో మీ అందరికీ కూడా తెలియనటువంటి విషయాలు, అలాగే చూడవలసినటువంటి ప్లేసెస్ డివోషనల్గా చాలా నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను. చాలామంది ఆదరించారు. థ్యాంక్ యూ. అలాగే ఆదరిస్తూ ఉండండి. అయితే ఈరోజు నేను ఇంకొక డెసిషన్ తీసుకున్నాను. అదేంటి అంటే, చాలామంది చెప్తూ ఉంటారు, మీ వంట చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా వండుతారు, మరి ఎందుకు మీరు ప్రతిరోజు కూడా ఒక వీడియో మీరు యూట్యూబ్లో చూపించవచ్చు కదా, మేము కూడా నేర్చుకుంటాం కదా అని చాలామంది నైబర్స్, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నాకు అడుగుతూ ఉన్నారు. అయితే సరే, అందరూ అడుగుతున్నారు కదా, మనకు తెలిసిన విద్య మనం 10 మందికి చెప్పడంలో తప్పులేదు కదా. అందులో నేను సేమ్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి నా యూట్యూబ్ ఛానల్తో పాటు ఇంకొక ఛానల్ కూడా ఓపెన్ చేశాను. అయితే యాక్చువల్గా నేను కొన్ని రోజులు పికిల్స్ పెట్టానన్నమాట. అది ఏంటి అంటే వెన్నెల కంటి పికిల్స్ అని పెట్టాను. అయితే నాకు టైం దొరకక, ఎవరైనా టైం లేకపోవడం వల్ల ఎవరైనా అడిగితే మాత్రం చేసిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు నేను మన యూట్యూబ్ ఛానల్తో పాటు ఆసమ్ క్రియేటర్స్తో పాటు ఇంకొక ఛానల్ కూడా నేను ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేశాను. అదేంటి అంటే వెన్నెల కంటి కిచెన్స్. ఈ వెన్నెల కంటి కిచెన్స్లో చక్కగా మనం ప్రతిరోజు కూడా మంచి అంటే సాంప్రదాయమైనటువంటి వంటలు, అలాగే పచ్చళ్ళు, అలాగే పొళ్ళు, కూరలు, స్వీట్స్, హాట్స్. చాలామంది అంటుంటారండి, వాణి నీ వంట చాలా బాగుంటుంది అని చెప్పి. సరే, నేను ఒక్కదాన్ని అంటే వండుకొని తినడం కాకుండా మీకు కూడా చూపిస్తే మీరు కూడా హ్యాపీగా వండుకొని తింటారు కదా. అందులో ఏంటంటే, ఇప్పుడు కొత్త పిల్లలకి, కొత్త జనరేషన్స్కి ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది అలవాటు అయిపోయిన తర్వాత సాంప్రదాయమైనటువంటి వంటల మీద వాళ్ళకి అంత అవగాహన తక్కువగా ఉంటుంది. ఏదో అమ్మలు వండి పెడుతున్నారు, లేదంటే హాస్టల్లో తింటున్నారు, లేదంటే స్విగ్గీలు, జొమాటోలు ఆర్డర్ చేసుకుంటున్నారు తప్ప మన సాంప్రదాయమైనటువంటి వంటలు మనం చేసుకొని తింటే దాంట్లో ఉన్నటువంటి రుచి ఈ వెన్నెల కంటి కిచెన్స్లో నేను చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా ప్రతిరోజు కూడా మనందరం కూడా మంచి టిప్స్, అలాగే మంచి వంటలు నేను మీకు ప్రతిరోజు నేను చూపిస్తూ ఉంటాను. ప్లీజ్ అందరూ కూడా ఇప్పటిదాకా నన్ను చాలా ఆదరించారు. నేను ఆసమ్ క్రియేటర్స్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను చాలామందికి రిక్వెస్ట్ చేసి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను. అయితే ఇప్పుడు కొంచెం ఎదుగుతూ ఉన్నాను కాబట్టి డివోషనల్గా కాకుండా కొంచెం మనందరికీ కూడా వంటల ద్వారా నేను ఇంకా కొంచెం దగ్గరగా అవ్వాలి అని చెప్పేసి నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను అనమాట. ప్లీజ్ అందరూ కూడా ఆసమ్ క్రియేటర్స్తో పాటు ఈ వెన్నెల కంటి కిచెన్స్ పేరు పెట్టడానికి కూడా వెన్నెల కంటి పికిల్స్ ఆల్రెడీ ఉంది. ఆ పికిల్స్ చాలామందికి తెలుసు, చాలామందికి చేసి ఇచ్చాను కాబట్టి పికిల్స్ చాలామందికి తెలుసు. మరి ఆ వెన్నెల కంటి పేరుతోటే ఇప్పుడు వెన్నెల కంటి కిచెన్స్ అని పెట్టానన్నమాట. వెన్నెల కంటి అనేది మా ఇంటి పేరు అనమాట. అందుకని మా నాన్న వాళ్ళ గుర్తుగా నేను దాన్ని ఏదో ఒకటి నేను ఎస్టాబ్లిష్ చేయాలి, ఏదో ఒకటి మా నాన్నగారి పేరు అలాగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో వెన్నెల కంటి అనేది ఇంటి పేరు అనమాట. ఆ పేరుని ఆయన ఆ స్థాయిలో ఉండాలి అని చెప్పేసి నేను చేశాను. కానీ అంటే ఏది మానలేదు, పికిల్స్ మానలేదు, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మీ అందరి అభిమానంతో బాగా అది చక్కగా మీరందరూ కూడా వంటలు రుచిగా చేసుకొని తినాలని చెప్పేసి ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.